హాయ్, ఇటీవల నాసా శాస్త్రవేత్త ఒకరు చెప్పిన విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఆ విషయం అంతరిక్షానికి మాత్రమే సంబంధించింది కాదు. అది నేరుగా 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్పిన ఒక కథను తాకుతోంది. యేసు జన్మ సమయంలో ఆకాశంలో కనిపించిందని చెప్పే బెత్లెహేమ్ నక్షత్రం నిజానికి ఒక అద్భుతం కాదు, ఒక సహజ ఖగోళ ఘటన కావచ్చన్న వాదన ఇప్పుడు సంచలనం రేపుతోంది. బైబిల్లోని కొన్ని వర్సెస్లో చెప్పిన ఆ నక్షత్రం గురించి ఇప్పుడు సైన్స్ కొత్త కోణంలో ప్రశ్నలు వేస్తోంది. క్రీస్తు పుట్టుకకు కొన్ని సంవత్సరాల ముందు ఆకాశంలో ఒక విచిత్రమైన వెలుగు కొన్ని వారాల పాటు కనిపించిందని నాసా శాస్త్రవేత్త చెప్తున్నారు. అది సాధారణ నక్షత్రంలా కాదు, మెల్లగా కదులుతూ కనిపించిన తోక నక్షత్రం కావచ్చన్నది ఆయన అభిప్రాయం. ఆ కాలంలో ఉన్నవారికి అది దేవుడు చూపిన సంకేతంలా, దారి చూపిన వెలుగులా అనిపించి ఉండొచ్చు. అయితే నాసా సైంటిస్ట్ మాట మాత్రం వేరేలా ఉంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఆ స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ మిస్టరీ ఏంటి? ఈ మిస్టరీని ఛేదించేందుకు నాసాకు చెందిన ఖగోళ డేటాను ఉపయోగించారు పరిశోధకులు. ముఖ్యంగా పాత రికార్డులపై అధ్యయనం చేశారు. ఆ కాలంలో చైనా ఖగోళ శాస్త్రవేత్తలు నమోదు చేసిన వివరాలను తిరిగి పరిశీలించారు. చైనాలో ఆకాశాన్ని గమనించడం ఒక శాస్త్రంలో సాగేది. నక్షత్రం కదిలినా, వెలుగు మారినా, అసాధారణంగా ఏదైనా కనిపించినా దాన్ని వాళ్ళు ఖచ్చితంగా రాసిపెట్టేవాళ్ళు. అలాంటి రికార్డుల్లో క్రీస్తు పుట్టుకకు ముందు ఒక విచిత్రమైన వెలుగు ఆకాశంలో కనిపించిందని స్పష్టంగా రాసి ఉంది. ఆ వెలుగును వాళ్ళు బ్రూమ్ స్టార్ అని వర్ణించారు. అంటే తోక ఉన్న నక్షత్రం అని అర్థం. అది సాధారణ నక్షత్రంలో ఒక చోట నిలకడగా లేదు, మెల్లగా కదిలింది. కొన్ని రోజులు కాదు, కొన్ని వారాల పాటు ఆకాశంలోనే కనిపించింది. వాస్తవానికి ఇది నక్షత్రాల సాధారణ లక్షణం కాదు, కానీ తోక నక్షత్రాలకు ఇది సహజ లక్షణం. అవి అకస్మాత్తుగా కనిపిస్తాయి, మెల్లగా ఆకాశంలో కదులుతాయి, కొంతకాలం తర్వాత మాయమైపోతాయి. ఈ లక్షణాలే ఇప్పుడు స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ కథతో కలుస్తున్నాయి. బైబిల్లో చెప్పినట్టు ఆ నక్షత్రం ప్రయాణికులకు దారి చూపించిందన్న వర్ణన కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. తోక నక్షత్రం ఒక చోట నిలవకుండా కదులుతుంటే భూమిపై నడుస్తున్న వాళ్లకు అది ముందుకు వెళ్తున్నట్లు అనిపించవచ్చు. అలాగే భూమి మీద స్థానం మారితే అదే వెలుగు ఒక చోట నిలిచినట్లు కూడా కనిపించవచ్చు. దీంతో ఆ నక్షత్రం ఒక నిర్దిష్ట ప్రదేశంపై ఆగినట్లు అనిపించి ఉండొచ్చన్న వాదనను శాస్త్రవేత్తలు ముందుకు తెస్తున్నారు. నిజానికి ఇలాంటి వాదనలు తెరపైకి రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో గ్రహాల కలయికలు, సూపర్నోవా పేలుళ్లు, అరుదైన ఆకాశ ఘటనలు కూడా స్టార్ ఆఫ్ బెత్లెహేమ్గా ఉండవచ్చన్న సిద్ధాంతాలు వచ్చాయి. కానీ వాటిలో ఏది పూర్తిగా అందరినీ ఒప్పించలేదు. తోక నక్షత్రం సిద్ధాంతం మాత్రం ఇప్పటికీ చర్చలో ఉండడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే చరిత్రలో తోక నక్షత్రాలు ఎప్పుడూ భయాన్ని, ఆశ్చర్యాన్ని, దైవ సంకేతాల భావనను కలిగించాయి. అవి ముందుగా హెచ్చరికలా అనిపించాయి, తర్వాత కథలుగా మారాయి. అందుకే ఈ కథకు స్పష్టమైన ముగింపు ఉండకపోవచ్చు. ఆకాశంలో కనిపించిన ఆ వెలుగు నిజంగా ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, 2000 సంవత్సరాల క్రితం మనుషులు కూడా మనలాగే ఆకాశాన్ని చూశారు. ఏదైనా అసాధారణం కనిపిస్తే ఆశ్చర్యపోయారు, దానికి అర్థం వెతికారు, ఆ అర్థాన్నే కథలుగా మార్చారు. మొత్తంగా చూస్తే స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ ఒక నక్షత్రమే కావచ్చు, లేదా ఒక తోక నక్షత్రం కావచ్చు, ఇంకా పూర్తిగా వేరే ఏదైనా కావచ్చు. కానీ ఆ కథ ఇంకా బతికే ఉంది. ఎందుకంటే అది మనల్ని మళ్ళీ మళ్ళీ ఆకాశం వైపు చూడమని పిలుస్తోంది. కొన్ని రహస్యాలు పరిష్కారం కోసం కాదు, అవి మనల్ని ఆలోచింపు చేయడానికి, ఆశ్చర్యపడడానికి, భయపడడానికి జీవిస్తూనే ఉంటాయి. ఈ స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ కథ కూడా అలాంటిదే. ఇంతకీ అది దైవ సంకేతమా, లేదా సైన్స్ త్వరలోనే ఛేదించే మిస్టరీనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.